హైదరాబాద్లో విద్యుత్ శాఖ ఏడీఏ అంబేద్కర్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని ఆయనపై ఆరోపణలున్నాయి. ఏకకాలంలో 15 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విద్యుత్ శాఖలో ఏడీగా పనిచేస్తున్న అంబేద్కర్ నివాసంలో ఈ ఉదయం నుంచి ఏసీబీ సోదాలు కొనసాగిస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో ఆయన నివాసంతో పాటు బంధువులు అదేవిధంగా కుటుంబ సభ్యుల ఆ నివాసాల్లో సోదాలు అయితే ఉదయం నుంచి కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కొండాపూర్లోని లేక్ మ్యాగ్నా లేక్ వ్యూ అపార్ట్మెంట్లో ఆయన 3వ అంతస్తులో ఉంటున్నారు. ఇదే ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద ఉన్నాం. ఇదే ఆయన ఇల్లు. ఇంట్లో ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఏకకాలంలో హైదరాబాద్లో 15 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని అనేక ప్రాంతాల్లో అంబేద్కర్ కుటుంబ సభ్యులు, బంధువులు, అదేవిధంగా స్నేహితుల ఇళ్లలో ఏకకాలంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణలతో అయితే ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. నానక్రామ్గూడలోని యాంట్యూర్ ఆప్టే అపార్ట్మెంట్, అదేవిధంగా అంబేద్కర్ పర్సనల్ కార్యాలయాల్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. అంబేద్కర్ పనిచేసే ప్రాంతంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆయన భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు అయితే ఆరోపణల నేపథ్యంలోనే ఈ సోదాలు ప్రధానంగా కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పటికే అంబేద్కర్కు బినామీలు ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. బినామీల వివరాలను ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం అయితే అంబేద్కర్ను అదుపులోకి తీసుకొని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. అంబేద్కర్ భారీగా ఆస్తులు కూడబెట్టినట్లయితే ఏసీబీ అధికారులు గుర్తించారు. సాయంత్రం వరకు కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉంది. అయితే సోదాలు పూర్తయిన తర్వాత ఏమేమి ఆస్తులు గుర్తించారు, ఎంత మేరకు కూడబెట్టారు అనే విషయాలు అయితే తెలవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అయితే ఏసీబీ అధికారులు సాయంత్రం వరకు దీనిపై ఒక స్పష్టతనిచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం అయితే అంబేద్కర్కి సంబంధించిన ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో తాజా పరిస్థితి. ఓవర్ టు యూ. శ్రీనివాస్, ధన్యవాదాలు శ్రీనివాస్.